సప్తాహ యొక్క విశిష్టత గురించి అందరు పెద్దలు తెలియజేయడం జరిగింది. మరి ఈ సప్తాహ ఎప్పుడు కూర్చున్నదంటే మా పెద్దలు ఎవరు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక డేట్ చెప్పడం లేదు కనుక, ఎందుకంటే మా నాన్నల తరం పోయింది, మా తాతల తరం పోయింది, మా ముత్తాతల తరం కూడా పోయింది. అటువంటి సప్త పరంపర ఈ సప్త ఏదైతే మొన్న 6 రోజుల కింద కూర్చున్నదో మరి అప్పటి నుంచి భజన కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా అన్ని కులం వర్గం భేదం లేకుండా అందరూ పట్టి రూపంలో డబ్బులు జమ చేసి ఈ సప్త కార్యక్రమాలను నెరవేరుస్తారు. అదేవిధంగా అఖండ హరినామ సప్త జరపబడుతున్నది. అదేవిధంగా మేము కూడా వాళ్ళని ఆచరణ పెడుతూ అలాగే మేము కూడా జరపడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుండి కూడా మా ఊళ్ళో మద్యపానము మరియు అలాంటి అన్నీ నిషేధించడం జరిగింది. బెల్ట్ షాపులు కూడా లేవు. అంతేకాకుండా మా గ్రామంలో భక్తి భావనలతో ఎందరో మంది ముందుకు రావడం జరిగింది. అన్నదాతలు కానీ దాతలు కానీ యువకులు. పరంపర కొన్ని సంవత్సరాల క్రితము, డేట్ మాత్రం యాది లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం హరినామ టాల్ సప్తా వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దాన్ని ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. అందులో దాదాపు హరినామటాలు చేయడం వలన 6-7 సంవత్సరాల నుంచి 7 రోజులు ప్రతిరోజు ఒక సంతు మహాపురుషుడు, ఒక కీర్తనకారుతో ఏదో ఒక భగవద్గీత గురించి లేదు అంటే ఇట్లా జ్ఞానేశ్వర్ మహారాజ్, తుకారాం మహారాజ్ యొక్క కీర్తనలు 9 से 11 రాత్రికి ఉంటాయి. మరి సాయంత్రం హరిపాటు ఉంటుంది. మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ప్రతిరోజు గ్రామస్తులు అన్నదాతలు 7 రోజులు తమ తమ సొంత ఖర్చులతో భోజనాలు పెట్టడం కూడా ఏదైతే భజన కార్యక్రమం ఉన్నదో ఆ తాళాన్ని బంద్ చేయకుండా 8 రోజులు అఖండంగా ఎంచుతూ మరియు ఈ రోజుకు 7వ రోజు. ఈ 7వ రోజు నాడు కూడా మరియు ప్రతి సప్త కూర్చున్న నుంచి ఈ రోజు కీర్తనలు పెట్టడం జరిగింది. ఈ కీర్తనలో మరి అందరూ పాల్పంచుకొని యువకులు పెద్దలు అందరూ సహకారంతో మరియు విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా